కర్రీ చాలా ఈజీ అండి. సొరకాయ పచ్చికారము చాలా ఈజీ. ఇది రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ, పుల్కాల్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది హెల్త్‌కి కూడా మంచిది మనకు. ఓకేనా అండి. ఈ ఈ ప్రాసెస్ ఎట్లా చేయాలో నేను మీకు చెప్తాను. ఓకేనా అండి. నీట్‌గా కట్ చేసుకోవాలండి. నీట్‌గా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి సొరకాయ పచ్చికారము అంటే పచ్చిమిర్చి కర్రీ. ఓకేనా అండి. ఇట్లా నీట్‌గా చిన్న చిన్నవి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ప్రాసెస్ చేస్తాం మనము. దీంట్లోకి ఏమేమి కావాలో. ఓకేనా అండి. బౌల్ పెట్టుకొని మనం మంట వేసుకోనండి. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము కొద్దిగా. ఓకేనండి. దీంట్లో పోపు గింజలు వేసుకున్నాము దీంట్లో. ఓకేనండి. ఆవాలు కొద్దిగా చిటపట్లాడినాక ఆవాలు చిటపట్లాడుతున్నాయి కదండి, అప్పుడు కరివేపాకు వేసుకున్నాము. ఓకేనండి. కొద్దిగా ఆనియన్స్ వేసుకున్నాము. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాక మనం వేసుకోవాలండి. ఓకేనా. లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనం వీటిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి బాగా వాష్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. మనము కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా అంటే కొద్దిగానే, ఎక్కువ కాదు. ఓకేనా అండి. నేను దీంట్లో సాల్ట్ వేయలేదు. సాల్ట్ అయితే బిన్న కుక్ అవుతుంది అంటారు, అందుకనే నేను సాల్ట్ వేయలేదు. మళ్ళీ నెక్స్ట్ వేస్తాను సాల్ట్. ఓకేనండి. ఇట్లా కలబెట్టుకోవాలి. ఇట్లా మనం నీట్గా కలబెట్టుకున్నాం కదండి, మూత పెట్టుకోవాలి. సిమ్ములో లైట్ సిమ్ములో పెట్టుకోవాలి. ఓకేనా అండి. నెక్స్ట్ మనము పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లము అవన్నీ మిక్సీకి వేసుకున్నాము. బీరకాయ కుక్ అవుతుంది కదండి, ఇట్లా బాగా కుక్ అవ్వాలి. ఈ ప్రాసెస్లో మనము కారము పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి వేసి మిక్సీకి వేసుకున్నాము. ఈ మాదిరి నీట్గా కుక్ అవ్వాలండి. బాగా కుక్ అవ్వాలి, మెత్తగా రావాలి. ఓకేనండి. ఇవి 6 పచ్చిమిరపకాయలు. ఓకేనండి. మీ కారంగా గుద్ది వేసుకోండి. మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే ఇంకా కొద్దిగా వేసుకోవాలి. ఇవి ఒక ముక్క అల్లము, 5-6 వెల్లుల్లి వేయాలండి. ఓకేనా. నేను దాంతోపాటు గుప్పెడు కొత్తిమీర కూడా వేస్తాను, బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా అండి. వీటిలన్నిటినీ మనము మిక్సీకి పెట్టుకోవాలి. ఓకేనండి. వీటిల్ని అంతా మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడు మనము సొరకాయ ముక్కలు కుక్ అవుతాయి కదా, ఆ సొరకాయ ముక్కలు మనము అంతా వేసుకోవాలి. ఓకేనా అండి. మనము కుక్ అవుతుంది కదా, ఇప్పుడు ఇట్లా వేసుకోవాలి మొత్తము. ఇట్లా అంతా వేసుకోవాలండి. ఇట్లా నీట్గా కలబెట్టుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చినాయో. అంతా నీట్గా కుక్ అవ్వాలి. ఇది కొద్దిగా కుక్ అయినాక మనము సాల్ట్ వేసుకున్నాము. ఇట్లా మనము నీట్గా కలబెట్టుకోవాలి. ఓకే, మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, బాగా ఉంటుంది. అంటే చపాతీలోకి కానీ రైస్లోకి కానీ
ఇది బాగా ఆరోగ్యానికి మంచిది. ఓకేనా అండి. మనము గ్రీన్ కలరు కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ కొట్టుకొని కర్రీలో వేసుకున్నాం కదండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి కొద్దిగా అదే మిక్సీలో కొట్టుకోవాలి. ఓకేనా అండి. నేను పైన కొబ్బరికి ఇట్లా వస్తుంది కదా, అదంతా నేను రిమూవ్ చేసినాను. ఓకేనా అండి. మనం దీన్ని పేస్ట్ చేసుకోవాలా. ఇట్లా పేస్ట్ మాదిరి చేసుకోవాలండి కొబ్బరి. ఓకేనా. ఇప్పుడు దీంట్లో మనము కుక్ అయిన దాంట్లో కొద్దిగా వేసుకోవాలి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఇట్లా నీట్గా ఉడకాలి. ఇట్లా నీట్గా ఉడకాలండి. ఓకేనా. ఇప్పుడు మనం సాల్ట్ వేయాలి కదండి, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. ఓకేనా అండి. కొద్దిగా సాల్ట్. ఓకేనా. కర్రీ లేక బాగుంటుంది, మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇది కుక్ అయిందో లేదో చూద్దామండి. ఆల్మోస్ట్ ఇది దగ్గరికి వచ్చేసింది. చూడండి ఆల్మోస్ట్ వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మిక్సీ కొట్టుకున్నాం కదా, దీంట్లో పోసుకోవాలి. ఇట్లా నీట్గా కలబెట్టుకోవాలి. ఇట్లా ఒక 5 నిమిషాలు మనం దగ్గర వచ్చినంత వరకు ఉండించుకొని అయిపోయినట్టే అండి. ఓకేనా. అంతే అండి వీడియో. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కుక్ అయిపోయింది. ఓకే.